పంచదార్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని వైసీపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ. పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ స్థానిక వైసీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ధర్మశ్రీ బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గంలోని పంచదార్ల క్షేత్ర పవిత్రతను కొండలు తవ్వి బురదమయం చేస్తున్న ఎంపీ సీఎం రమేష్ అతని బినామీ విజయ్ కుమార్లపై రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిపిన ఫలితం శూన్యమని తెలిపారు. సంపద సృష్టిస్తామన్న కూటమి నాయకులు వారి సొంత సంపాదనలు పెంచుకుంటున్నారని తెలిపారు. దేవుని కొండను కూడా విడిచిపెట్టకుండా ఉండడం వల్ల అక్కడ గ్రావెల్ దోపిడీతో ఆ పుణ్యధారలు బురదమయమవుతున్నాయన్నారు. పైన 50 అడుగులు కిందని 50 మీటర్లు తవ్వడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని పురావస్తు శాఖ రిపోర్టు కూడా వీడు పట్టించుకోలేదని తెలిపారు. చోళుడు 9వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన దేవాలయానికి నేడు ఈ పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం ఎంపీ బంధువు విజయ్ కొండను దోచుకుంటాడు, రమేష్ కొడుకు కొనుక్కుంటారు అన్నారు. ఇప్పటికే 4 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారు. మైనస్ 1000 క్యూబిక్ మీటర్లలో తవ్వమంటే లక్షల్లో తవ్వారు. భూమి లెవెల్ తవ్వకానికి ఇచ్చిన పర్మిషన్ భూమి అడుక్కు వెళ్లి భూగర్భాన్ని తొలుస్తున్నారు. పాలకులకు అధికారుల ఉత్తర్వులతో పనే లేదు. సనాతనవాది పవన్ కళ్యాణ్ మీరు ఎక్కడ? హైందవ ధర్మం కోసం మాట్లాడిన బీజేపీ పార్టీ ఎక్కడ? ఇక్కడ పార్టీ వ్యక్తి ప్రజాప్రతినిధి చేస్తున్న మైనింగ్ దోపిడీ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని దేశ ప్రధాని మోడీ దృష్టికి గాని రాలేదని ప్రశ్నించారు. పంచదారులను నో మైనింగ్ జోన్ గా ప్రకటించే వరకు పోరాటం ఆగదని, అందుకే రేపు జరగబోయే చెలో పంచదారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వైసీపీ నేతలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వినోద్